చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసెనేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల అర్ధరాత్రి కాలమందు వెన్నెల ఆశ్చర్యకరుడంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈ అవనిలోనంట వెన్నెల జన్మించినాడంట వెన్నెల ఈ అవనిలోనంట వెన్నెల ఇళ్ళలోన పండు గంట కళ్ళలోన కాంతులంట ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా మల్లెపూల మంచు జల్లి మందిరాన కురిసెనేడు ఎందుకో ఎందుకే కోయిలా చెప్పవే చెప్పవే కోయిలా
సమస్యలందు నాకు సహాయకుడు, ప్రతి సమయములో స్నేహితుడు. ఉత్సాహించి పాడేదను నీ మేలులందు, సంతోషించి పాడేదను నీ ప్రియలందు. ఉత్సాహించి పాడేదను నీ మేలులందు, సంతోషించి పాడేదను నీ ప్రియలందు. మనసంతా నిండే ఎంతో ఆనందం, మనసంతా నిండే ఎంతో ఆనందం. యేసు నాలోకి వచ్చి నాకు తన వెలుగునిచ్చెను, యేసు నాలోకి వచ్చి నాకు తన విడుదలనిచ్చెను. మనసంతా నిండే ఎంతో ఆనందం, మనసంతా నిండే ఎంతో ఆనందం. శాంతి సమాధానము నాకు ఇచ్చినవాడు, మనసంతా ఉల్లాసంతో నింపినవాడు. శాంతి సమాధానము నాకు ఇచ్చినవాడు, మనసంతా ఉల్లాసంతో నింపినవాడు. కరములు తట్టి నిన్ను పొగడెదను యేసు, నాట్యములు చేసి నిన్ను మహిమపరచెదను. కరములు తట్టి నిన్ను పొగడెదను యేసు, నాట్యములు చేసి నిన్ను మహిమపరచెదను. మనసంతా నిండే ఎంతో ఆనందం, మనసంతా నిండే ఎంతో ఆనందం. యేసు నాలోకి వచ్చి నాకు తన వెలుగునిచ్చెను, యేసు నాలోకి వచ్చి నాకు తన విడుదలనిచ్చెను. మనసంతా నిండే ఎంతో ఆనందం, మనసంతా నిండే ఎంతో ఆనందం. దయాప్రాప్తురాలవైన మరియా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉండునుగాక. మరియా, భయపడకము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. తండ్రి అయిన దేవుడే నరావతార రూపంలో ఈ లోకంలో ఉండే పాపులను రక్షించడానికి దేవుడు ఒక సాధనముగా నిన్ను వాడుకోబోతున్నాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేనా పురుషుని ఎరుగని కన్యను, ఇది నాకు ఎలాగు జరుగును? మన దేవుడైన యెహోవా తండ్రి అబ్రహాము శారా వృద్ధాప్యమందు కుమారుని ఇవ్వలేదా? అలాగే నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. చిత్తము ప్రభుదాసురాలైన నాకు నీ మాట చొప్పున జరుగునుగాక. నీకు శుభము కలుగునుగాక. ఎంతో ఆనందముగా ఉన్నది. వెంటనే వెళ్ళి నా సహోదరి అయిన ఎలిజబెత్తును కలిసి వచ్చేదను. వందనమ్మా. మరియా, ఎంతకాలంలోకి వచ్చేవమ్మా? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దాన్ని, నీ గర్భఫలము ఆశీర్వదించబడును గాక. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకెలాగా ప్రాప్తించను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేస్తాయి. దేవదూత నాకు ప్రత్యక్షమై నేను పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తానని చెప్పాడమ్మా. అలాగే నా సహోదరాలైన నీకు కూడా 6వ మాసం అని చెప్పాడమ్మా. సర్వశక్తిమంతుడైన దేవుడు నా జీవితంలో చేసిన కార్యమును బట్టి ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందురమ్మా. అవునమ్మా, ఆ
దేవుడు చెప్పిన మాట ఏది నిరంతకము కానేరదు. ఆ ప్రభు నాయందు దయ కనికరించి నన్ను కటాక్షించిన ఆ దేవాతి దేవునికి నేను ఎలాగా ప్రార్థనలై ఉన్నాను. ఆ ప్రభువు చెప్పిన విధంగా మన జీవితాల్లో జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇక నేను బయలుదేరుతానమ్మా. జాగ్రత్త మరియా, జాగ్రత్తగా వెళ్ళినమ్మా. అలాగేనమ్మా. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, శ్రీ 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 హేరాజ్ మహారాజు విచ్చేస్తున్నారు. సభకి ఇచ్చేసిన వారందరికీ మా అభివందనములు. మహారాజు గారికి మా అభివందనములు. మంత్రివర్య, చిత్తం ప్రభు. ఆశీనులు కండి. మంత్రివర్య, చిత్తం ప్రభు. ఏమిటి మన రాజ్యంలో వింతలో విశేషంలో ఒకసారి వివరించము. మహారాజా, మీ పరిపాలన ప్రజలందరూ ఎంతో చక్కగా జీవనం కొనసాగిస్తున్నారు మహారాజా. ఏమిటి, నా పరిపాలనలో ప్రజలు బాగాను బగబగగాను ఉన్నారా మంత్రివర్య? మరలా ఒకసారి చెప్పుము. మహారాజా, మీ పరిపాలన ప్రజలందరూ ఎంతో ఆనందంతో సంతోషంతో ఉన్నారు మహారాజా. పాడి పంటలతో పసిడి పాపలతో కలకలలాడుతున్నారు మహారాజా. విందులు వినోదాలు అనుభవిస్తున్నారు మహారాజా. మహారాజా, మీరు అనుమతిస్తే మన ఆస్థాన నర్తకి మీ కొరకు నర్తించుటకు సిద్ధముగానున్నది. ప్రవేశపెట్టుమంటారా మహారాజా? అటలైనస్ ప్రవేశపెట్టండి. ఎవరక్కడ? నీవు వెంటనే వెళ్ళి మన రాజ్య నర్తకిని సభలోకి ప్రవేశపెట్టము. నాట్యం ప్రారంభించండి. ఈ నర్తకి బహు చక్కగా నాట్యము చేసినది. అందులనకై వీణ బహుమతి. మంత్రివర్య, చిత్తం ప్రభు. ఇంకా ఏవైనా చర్చించుకోదగిన విషయాలు ఇంకా ఏవైనా ఉన్నాయా? ఏమీ లేవు మహారాజా. అటలైనస్ ఈ సభ నేటికి
ముగిసినది. చిత్తం ప్రభు. ఈ బావి దగ్గర ఎవ్వరు లేరు. త్వరగా 4 బిందెలు నీళ్ళు తోడుకొని వెళ్ళిపోవాలమ్మా. తోడుకున్నా నీళ్ళ ఇప్పుడే వచ్చానక్క, 4 బిందెలు తోడుకుంటున్నానా. తీది అమ్మ, నేను తోడుకోవాలా నీళ్ళ? సరేనక్క, మనకు గొడవలు ఎందుకక్క, కాస్త మాట్లాడుకుందాం. రండి అక్క, కూర్చుందామా. అమ్మ, నేను మా ఆయనకి అన్నం పెట్టాలమ్మా. మా అత్త రాక్షసమ్మ. నీకేముందమ్మా? ఏమి లేదు. ఎంతసేపైనా మాట్లాడుతున్నా. సరేనక్క, చెప్పమ్మా. సరేనక్క, ఈ మాట పరిగెత్తుకుంటా ఈ విషయం తెలియగానే ముందు మీ దగ్గరికే వచ్చానక్క. నేనా ఏమి ఇష్టమమ్మా? అదేనక్క, ఊరంతా తెలిసినా మీకు తెలియలేదంట అక్క. అసలు మాకు తెలియదమ్మా. ఏమి విషయం త్వరగా చెప్పు. అదే ఆ మరియా గురించి అక్క. ఏసేపు ప్రదానం చేసుకున్న మరియా? ఆ మరియా గురించేనక్క. ఎప్పుడు గుళ్ళో మందిరంలో ప్రార్థనలు చేస్తా ఉంటది. పైకి మంచి మాటలు చెప్తుంటది, లోపలన్నీ చెడ్డ పనులేనక్క చేసేదే. త్వరగా చెప్పు. మొన్న ఆ ఏసేపుకి ప్రదానం చేయబడింది కదా మరియా, ఇప్పుడు గర్భం ధరించుందక్క. అడుగు, ఆ ఏసేపు వస్తున్నాడు అక్క. ఏసేపు వస్తున్నాడమ్మో. అసలే నీ నోరు మంచిది కాదమ్మా. ఉండిందాన్ని ఉండకుండా వచ్చి నీ దగ్గర అన్నానమ్మా. అసలే ఎవరు తనగాక తల్లి అని ఎవరితో చెప్పగాకమ్మా. అమ్మా, చెప్పిపోయి ఆమె నోట వేసినావా మాట? ఆమె నోరుగా ఊరుకుండదు. రాక్క, మనం పోతామా. సందేహమే లేదు, నాకు ప్రదానం చేయబడిన మరియా నిజంగా గర్భవతి. ఆమెకు నా పట్ల నమ్మకం లేనట్టుంది. అందుకే ఆమె ఈ విధంగా పాపం చేసింది. అయినను నేను ఆమెను అవమానపరచకూడదు. కాబట్టి నేను ఆమెను రహస్యంగా నడతాను. అబ్బా, ఇదంతా ఆలోచిస్తుంటే నా తల బద్దలైపోతుంది. నీ కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటాను. యోసేపు, ఓ యోసేపు, చిత్తం నన్ను ఏలినవాడా, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. ఆమె మామూలు స్త్రీ కాదు. ఆమె ఒక కుమారుని కనును. ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. కనుక నీవు ఎటువంటి సందేహం లేకుండా మరియను నీ భార్యనిగా చేర్చుకొనుము. చిత్తం. దేవుని దాసుడైన నేను దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించి వీలైన త్వరలో మరియను నా భార్యగా చేర్చుకుంటాను. నీకు శుభము కలుగునుగాక. ఆహా, ఏమి నా భాగ్యము! ప్రజలందరినీ విమోచించే దేవుని కుమారునికి నేను ఈ క్షణం నుంచి సంరక్షకుడును. కాబట్టి నేను వెంటనే వెళ్ళి మరియను నా భార్యగా చేర్చుకుంటాను. మహారాజు గారికి మా అభివందనములు. మంత్రివర్య, చిత్తం ప్రభు. ఆశీనులు కాండి.
మంత్రివర్య, చిత్తం ప్రభు. మన రాజ్యమందరి అందరూ క్షేమమే కదా? మహారాజా, మన రాజ్యంలోని ప్రజలందరూ రాజుదయ అంటూ మిక్కిలి క్షేమముగా ఉన్నారు మహారాజా. ప్రభు, మిమ్మల్ని కలుసుకున్నట్టుకు కైసర్ చక్రవర్తి నుంచి ఒక సైన్యాధికారి వచ్చి ఉన్నాడు. ప్రవేశపెట్టమందరా? ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. ప్రణామములు మహారాజా. కైసర చక్రవర్తి తాకీదు ఇచ్చిరమ్మన్నారు. చిత్తం మహారాజా. మంత్రివర్య, చిత్తం ప్రభు. ఏమిటి ఆ లేఖనములో ఉండే వివరములు? ఒక్కసారి వివరించము. మహారాజా, కైసరు చక్రవర్తి దగ్గర నుంచి మనకు ఈ తాకీదు వచ్చినది మహారాజా. దీనిలోని విశేషాలు ఏమిటంటే, ప్రతి ఒక్కరూ తమ తమ సొంత గ్రామాలకు వెళ్ళి జనసంఖ్య రాయించుకోవాలంట మహారాజా. అటలైనసు కైసరు చక్రవర్తి ఆజ్ఞ గనక ప్రతి ఒక్కరు తమ తమ సొంత గ్రామాలకి వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకోవాలని ఇది మా మాటగా దండోరు సాటించండి. లేనుసు రాజుగారు కఠినముగా శిక్షిస్తాడని అమలుపరచండి. మంత్రివర్య, మహారాజా, మేము నేటికి సెలవు తీసుకుందాము. మీరు ఆ దండోరి విషయమై జాగ్రత్తగా చూడండి. అట్లనే మహారాజా. ఎవరక్కడ? చిత్తం ప్రభు. నీవు వెళ్ళి ప్రతి ఒక్కరూ తమ తమ సొంత గ్రామాలకు వెళ్ళి జనాభా లెక్కలు రాయింపబడాలని రాజాజ్ఞగా దండోరు వేయించుము. లేనిచో రాజుగారు కఠిన శిక్ష విధిస్తాడని దండోరు ప్రకటించండి. చిత్తం ప్రభు. ఇందు మూలముగా 50 మందికి తెలియజేయడమేమనగా, రాజాజ్ఞ చొప్పున తమ తమ గ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్య రాయించుకోవాలని రాజు ఆజ్ఞ వేయడమైన తమ తమ సొంత గ్రామాలకు వెళ్ళి తమ తమ గోత్రం ప్రకారం ప్రజాసంఖ్య రాయించుకోవలసిందిగా రాజాజ్ఞ వేయడమైనదహో. అమ్మలారా, అయ్యలారా, వినండమ్మా, వినండయ్యా. అయ్యా, ఈ రాజు పిల్లల గల్లవాణ్ణి, ఈ మాట వినపోతే నన్ను శిక్షిస్తాడమ్మా. అయ్యా, దయచేసి అందరూ వినండి. ఈ దండ వేయించుకోవాల్సిందిగా రాజాజ్ఞ వేయడమైనదహో. ఏమిటండి ఈ దండోరా విషయము? కూర్చో మరియా, చెబుతాను. సామ్రాజ్యమంతా ప్రజాసంఖ్య రాయాలంటూ రాజుగారు ఆజ్ఞాపించాడు. ఈ లెక్కల నుండి ఏ ఒక్కరూ తప్పిపోకుండా ఉండేందుకు మరొక చట్టాన్ని కూడా అమలుపరిచాడు. అంటే ప్రజలంతా వారి వారి వంశము గోత్రాల ప్రకారము తమ తమ స్వంత పట్టణాలకి వెళ్ళి ఆ లెక్కలో రాయబడాలంట. మన పూర్వీకులంతా బెత్లెహేము వాసులు కదా? అవును మరియా. ఆ బెత్లెహేము గొప్పతనాన్ని గురించి నాకు మీరు వివరించగలుగుతారా? తప్పకుండా మరియా. యాకోబు ప్రాణ సమానంగా ప్రేమించిన తన అర్ధాంగి బెన్యమీనును ప్రసవిస్తూ అకాలమనకే అయిపోయింది. ఆమె సమాధి ఇప్పటికీ బెత్లెహేములో ఉంది. సమూయేలు తల్లి హన్న పుత్రభిక్షకే ప్రార్థించిన స్థలము బెత్లెహేము. రూతు బోయోజును కలిసిన స్థలము బెత్లెహేము. కవియోధుడైన దావీదు మహారాజు గొర్రెలు కాసుకుంటూ
భక్తి సంగీతం అందించిన చోటు బెత్లెహేము. అబ్బా, బెత్లెహేం అంటే తీర్థభూమి. మరి నీవు కూడా నా వెంట రావమలు. ప్రయాణం సజావుగా సాగుతుందనా మీ నమ్మకం? దేవదేవుడే మన ప్రయాణంలో తోడుగా ఉంటాడు. ఆ బెత్లెహేము గొప్పతనాన్ని వినిన తర్వాత నాకు కూడా బెత్లెహేము చూడాలని ఉంది. మీ మాట ప్రకారము నేను కూడా బెత్లెహేముకు బయలుదేరుతానని. ప్రభువు మాతృమూర్తివి, యెహోవా దేవుడే మన ప్రయాణంలో తోడుగా ఉంటాడు. వెంటనే ప్రయాణమునకు సిద్ధం కమ్ము. అలాగే. తూర్పు దేశపు జ్ఞానులము చుక్క వెంట కాన్కులతో కొండలులో ఎడార్లు దాటి నిన్ను చేరితిమి. నక్షత్రమాసు కాంతినిచ్చు దీపమా మాకైన సగు మార్గమందు మమ్మింతయో. నక్షత్రమాసు కాంతినిచ్చు దీపమా మాకైన సగు మార్గమందు మమ్ము నడుపు తేజమా. దేవాదయ చూప విధి న్యాయమా దీన జన బాంధవ మాకు దిక్కేదిక. దీన జన బాంధవ మాకు దిక్కేదిక. దేవాదయ చూప విధి న్యాయమా దేవాదయ చూప విధి న్యాయమా. దీన జన బాంధవ మాకు దిక్కేదిక. దీన జన బాంధవ మాకు దిక్కేదిక. ఎలా ఉందమ్మా? నా భార్య నిండు గర్భిణి. మీ సత్రం కొంచెం ఖాళీ ఉంటే ఇవ్వండి అమ్మా. వెళ్ళు వెళ్ళు, మా ఇంట్లో మాకే చాలటం లేదు, మీకేడిచ్చాం మేము. పో పో పో. దీన జన బాంధవ మాకు దిక్కేదిక. దేవాదయ చూప విధి న్యాయమా దేవాదయ చూప విధి న్యాయమా. దీన జన బాంధవ మాకు దిక్కేదిక. దీన జన బాంధవ మాకు దిక్కేదిక. దేవాదయ చూప విధి న్యాయమా. నిండు చూలాలు ఎని చూడారహో జనసంఖ్యకై ఇతట బస చేసిమో. నిండు చూలాలు ఎని చూడారహో జనసంఖ్యకై ఇతట బస చేసిమో. ఎవడో రాజట అతడి దీశాలిట. ఎవడో రాజట అతడి దీశాలిట. నీవే రాజువని ఎరుగారు. అమ్మా, మీ ఇంట్లో కొంచెం స్థలం ఏంటమ్మా? నా భార్య నిండు గర్భిణి. మా సత్రంలో స్థలమే లేదండి. ఎవడో రాజట అతడి దీశాలిట. ఎవడో రాజట అతడి దీశాలిట. నీవే రాజువని ఎరుగారు. నీవే రాజువని ఎరుగారు. దేవాదయ చూప విధి న్యాయమా. దేవాదయ చూప విధి న్యాయమా. దీన
జన బాంధవ మాకు దిక్కేదిక దీన జన బాంధవ మాకు దిక్కేదిక దేవ దయ చూప విధి న్యాయమా అమ్మా, నా భార్య నిండి గర్భిణి అమ్మా. మీ ఇంట్లో స్థలం ఉంటే ఇవ్వండి అమ్మా. నా భార్య నిండి గర్భిణి అమ్మా. మీ ఇంట్లో కొంచెం స్థలం ఏంటి ఇవ్వండి అమ్మా. మా ఇంట్లో స్థలమే లేదయ్యా. మాకే మా బంధువులంతా వచ్చేసి ఇంటి నిండా నిండిపోయినారు. మాకే స్థలం చాలటం లేదు. వెళ్ళిరండి అయ్యా, వెళ్ళిరండి. అమ్మమ్మ కొంచెం చూడండి అమ్మా. అయ్యా మీకే చెప్పేది, వెళ్ళిరండి. నిండు చూలాలు ఎన్ని చూడారహో జనసంఖ్యకై ఇచట బస చేసిమో. అమ్మా అమ్మా ఏమ్మా? ఇదిగో ఇంట్లో అయితే స్థలం లేదు కానీ ఇదిగో మా పశువుల పాక ఉన్నది. మీకు ఇష్టమైతే ఆ పశువుల పాకలో మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు. మహాభాగ్యం అమ్మా, అది చాలమ్మా. వెళ్ళిరండి. మిత్రులారా, ఈ రోజున ఆకాశం ఎంత నిర్మలంగా ఉందో కదా. ఈ వింత చూచారా? ఆహా, ఏమి ఈ వింత? ఆకాశంలోని జ్యోతిని పరిశీలించారా? అన్నిటికంటే ప్రత్యేకంగా ఉన్నది మిత్రులారా. ఆహా మిత్రులారా, ఇది అన్ని నక్షత్రముల కంటే పెద్దదిగా అనిపిస్తుంది మిత్రులారా. ఈ చుక్క పుట్టుటకు ఏదో కారణం ఉందని నాకు అనిపిస్తుంది మిత్రులారా. ఇదేమిటో తెలుసుకున్నటకు మన గ్రంథములను ఒకసారి పరిశీలించుదాము. సరే మిత్రులారా. మిత్రులారా, ఈ గ్రంథములోని ముఖ్య విషయాలను పరిశీలించిన తర్వాత ఈ జ్యోతి ఖచ్చితముగా లోకరక్షకుడిగా అవతరించి ఉన్నాడని మనకు అర్థమవుతున్నది మిత్రులారా. ఆహా మిత్రులారా, మనము దీనిని పరిశీలించి దీనిని వెంబడించినచో మనకు ఏదైనా ఆధారము దొరకగలదు. కనుక మనము ఆ లోకరక్షకుడు ఎక్కడ పుట్టినో తెలుసుకొనవచ్చును మిత్రులారా. సరే, అటులైనచో మనం ప్రయాణముకు సిద్ధపడి త్వరపడి వెళ్ళి ఆ రాజుని దర్శించి వచ్చుదాము. ఆ తార వెంబడి వెళ్ళినచో ఆ లోకరక్షకుని దర్శించుకునేందుకు రావచ్చును మిత్రులారా. సరే మిత్రులారా, మనము అటు లేనిచో బయలుదేరి వెళ్ళిదు. మహారాజు గారికి మా ప్రణామములు. మంత్రివర్య, చిత్తం ప్రభు. ఆశీనులు కాండి. మంత్రివర్య, చిత్తం ప్రభు. మన రాజ్యములో ఈనాటి విశేషములు వివరించుటకు సభను ప్రారంభించము. అటులనే మహారాజా. చిత్తం ప్రభు.
మహారాజా, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఉన్నారు, ప్రవేశపెట్టమందురా. తూర్పు దేశపు జ్ఞానుల్ని లోనికి ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. మహారాజు గారికి మా ప్రణామములు. జ్ఞానులారా, అస్నిలకండి. చిత్తం మహారాజా. మీ రాకకు కారణం? మహారాజా, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడో ఆయన దర్శించి పూజించవచ్చితే మహారాజా. ఏమిటి? మరలా ఒకసారి వివరించము. మహారాజా, మేము ఖగోళ శాస్త్ర పండితులం. తూర్పు దిక్కున ఆ నక్షత్రమును చూచి ఆ రాజు యూదులలో జన్మించి ఉన్నాడని మాకు తెలిసిన తర్వాత ఆ రాజును పూజించుటకు మేము వచ్చితిమి మహారాజా. అవునా మహారాజా? ఆ రాజును చూపించినచో మేము దర్శించలేదము మహారాజా. జ్ఞానులారా, మీరు వెళ్ళి మా మందిరములో విశ్రాంతి తీసుకోండి. మేము మిమ్ము మరలా పిలువనింపుతాము. చిత్తం రాజా. మంత్రివర్య. చిత్తం ప్రభు. మన రాజ్యములో శాస్త్రుల్ని పిలువనింపము. వాళ్ళ ద్వారా యూదులకు రాజు ఎక్కడ పుట్టుడో ఆ వివరములో మనము తెలుసుకుందాము. అట్లనే మహారాజా. ఎవరక్కడ? చిత్తం ప్రభు. నీవు వెళ్ళి మన రాజ్యంలోని శాస్త్రులను సభలకు ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. ఆ పరిపాలనలో నేను కాక మరి రాజట ఏమిటి? ఏమిటి? నాకు ఏ గోచరానికి రావటం లేదు. మీరేమన్నా వివరించగలరా? మహారాజా, మీరు ఆందోళన పడద్దు మహారాజా. ఎలాగూ శాస్త్రులు వస్తున్నారు కదా, నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకుందాం మహాప్రభు. అవునా? అలాగా. రాజు చిరంజీవి గాక. శాస్త్రులారా, అస్నేలు కండి. మహారాజా. శాస్త్రులారా, తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడో యూదులకు రాజు పుడతాడని వారు మాకు తెలియజేశారు. కావున మీరు గ్రంథాలను పరిశీలించి ఆ యూదులకు రాజు ఎక్కడ పుట్టునో మాకు ఆ వివరములు తెలియజేయండి. చిత్తం మహారాజా. మహారాజా, మన ఈ ధర్మశాస్త్రమందు ఈ విధముగా లిఖించబడి ఉన్నది. అది ఏమిటంటే, యూదాదేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. అవునా? అవును మహారాజా. మరి యొక్క ప్రవర్త ద్వారా ఏం చెప్పబడి ఉన్నదంటే, గర్భపుత్ర లోకపాప పరిహారార్థో రక్త ప్రోక్షకం బలియాగం అవశ్యకం అని చెప్పబడి ఉన్నది మహారాజా. అవును మహారాజా, ఆ రాజు బెత్లెహేములోనే పుడతాడని మన ప్రవక్తలు ముందుగానే గ్రంథములలో చెప్పి ఉన్నారు మహారాజా. శాస్త్రులారా, ఇదిగో మా బహుమానము. మీరింకా సెలవు తీసుకోవచ్చు. చిత్తం మహారాజా, వెళ్ళి వచ్చేదము. మంత్రివర్య. చిత్తం ప్రభు. జ్ఞానుల్ని ప్రవేశపెట్టము. ఎవరక్కడ? చిత్తం ప్రభు. నీవు వెంటనే వెళ్ళి
జ్ఞానులను సభలకు ప్రవేశపెట్టము. చిత్తం ప్రభు. మహారాజు గారికి మా ప్రణామములు. జ్ఞానులారా ఆశ్చర్యకండి. చిత్తం ప్రభు. మీరు వెళ్ళి ఆ యూదులకు రాజు ఎక్కడ పుట్టునో జాగ్రత్తగా విచారించి కనుగొని తక్షణమే ఆ వార్త మాకు తెలియజేయండి. చిత్తమ్మ. మేముని వెళ్ళి ఆ రాజుని సేవించి వచ్చేదము. చిత్తం మహారాజా. సెలవు తీసుకుంటాం మహారాజా. గొర్రెలు మొలయకుండా కుంటోడు ఇదిగో తాత. ఓరే ఉన్నట లేవరా, గొర్రెలు మొలయకుండా ఎదరపోతా ఉన్నాడా కుంటోడా కుంటోడా కుంటాడు అట్టారస్తా ఉండవా? ఎలుగు పడి అనుకున్నా తాత. తాత ఈ కుంటోడు కోసం తిరిగి తిరిగి కాళ్ళు పడుతున్నాయి తాత. ఎడైనా కూర్చుంటాను తాత. రాను తాత, ఏడు కూకున్నా. ఓరు సిన్నోడా, బాగా సలేస్తా ఉంది కానీ అటు పోయి కొన్ని సుడుగుల్లారా, సలిమ అంటేసుకుందామా? పోతా, నాకు పుణ్యం పోనా, వాళ్ళు పంపి పోయినాడా? పూర్తి కదరా, పాతాడన్నా కదరా. ఇదో ముద్దురా నత్తడా. చిన్న అట్టగే అట్టగే తాత. అబ్బా అబ్బా మెత్తగా ఉంది తాత. కాలిపోతే తెలిసిన తాత. తాత తాత నాకు నిద్ర వస్తుంది తాత. ఏదైనా ఒక పాట పాట కాదు కానీ ఓ మంచి కథ చెప్తాయినండ్రా. కథ తాత? అవునరా కథే. చెప్పైతే నేను వయసులో ఉన్నప్పుడు ఇలాగే ముగ్గురితో కలిసి అడవిలో గొర్రెలు కాయనిపోయినా ఆయన. అప్పుడు 2 గొర్రెలు తప్పిపోయినాయి. ఒకవాడిని పిలిచి పోయి ఎతక్కరాలని పంపించిన. వాడట పోయి కానరాలా. ఏమోరా నాకేం తెలుసు. 2వ వాడిని పంపించిన, వాడు కానరాలా. ఇంకా నాకు భయం మొదలైంది. ఎట్ట పోయినరా అర్థం కాలా. అప్పుడు ఒకవాడిని గొర్రెలు కాడ కావాలంచా నేనే పోతా ఉన్నా. చీకట్రా నాయనా, దూరంగా నక్క అరుస్తా ఉంది, భయం వేస్తా ఉంది నాకైతే. సడన్ గా నాయనా భయపడ్డాడరా. ఎలుగుబండి ఎక్కటది
చెప్పాలరా మీకు పెద్దగా ఉంటదిరా నల్లగా అంటే ఓళ్ళలాగా తాత అవును మరిగా ఓళ్ళగా ఉంటదిరా అవునా తాత నేనన్నా భయపడినా వాళ్ళిద్దరు ఆడ కళ్ళు తిరిగి పడిపోయినారా ఓళ్ళు మరీ తాత నీకంటే భయంతులు ఉన్నట్టున్నారా సరేగానే కుంటాడా మా కును బాగా నిద్ర వస్తుంది కానీ అటు పోయి కొంచెంసేపు గొర్రెలుగా అట్టగా మీరు అందరూ కాసేపు కునుకు తీయండి గొర్రెలు మళ్ళీ అంతా ఊరా నాయనా ఓ తాత 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 ఆ నత్తను కూడా పంపి తాత ఓ నత్తడా ఓరే ఏంటి తోడుగా పోరా గొల్లు కాదంట పాట నుండే నాకు నెత్తుతుంది పోరా నాయన వాడికి భయం అంట పోదా సరే ఇద్దో ఇక్కడ కాసేపు కునుకుది నేను చూసుకుంటాలే తోడుగా ఉండి ఓరికే అక్కడంతా చూసుకుంటా సరే పో ఒరేకుంటాడా నేను కాసేపు కుంటాడా ఏంద్రా ఓ గొల్లలారా భయపడకుడి దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక దయ్యం నాకు కూడా పట్టుకుంటాదేమయ్యా అబ్బాయి తాత మాటలు వింటేలా అయ్యా కుక్కుంటాడా దేవదూత మన కాడికి ఏమిటికి వచ్చినా తాత మనకు రచ్చగుడు పుట్టాడంట్రా రచ్చగుడా రచ్చగుడు అంటే ఏం తాత రచ్చగుడు అంటే మన పాపాలన్నీ తీసేసి మన కోసం ప్రాణం పెట్టాయనరా అయితే మన పాపాలన్నీ పోతాయా తాత అవునరా నాయనా అయితే నేను ఆ రక్షకుడికి మేకపాలు తీసుకోపోతాను తాత అయితే నేను ఆ రక్షకుడికి గొర్రె పిల్ల తీసుకోపోతా నేను ఆ మేక రక్షకుడికి అతుకొతుకొతుకొతుకొతుకొతుకొ ఆడ నల్ల మేక దాన్ని తీసుకెళ్తా సరే పదండ్రా మనం పోయి రక్షకుడిని దర్శించుకొని వద్దాం సరే పదండి పోదాం రాజట రాజట ఈ వార్త మేము వినగానే నా హృదయం ఎంతో వేదన చెందుతున్నది ఏమి ఈ వార్త వినగానే నా హృదయం ఎంతో కలవరి చెందుతున్నది ఈ రోమ సామ్రాజ్యానికి
రాజులకి రాజులుగా నేనుండగా నా వంశావళి నా కుమారుడు ఉండగా రాజట, యూదులకు రాజట. రాజట, దావీదు వంశంలో రాజట. ప్రపంచ దిక్కులలో వారి వేరే భయంకరుడుగా కీర్తికరించిన ఈ ఏనాటి రాజు సింహాసనానికి దావీదు వంశంలో రాజట. అశాంతం. ఎవరెక్కడ మంత్రి? చిత్తం ప్రభు. మన చిత్రంగా మనం తీసుకొని బెత్లెహేము చుట్టూరుని ముట్టి 2 సంవత్సరములు లోపు మగ శిశువుని అప్పుడే హతం చేయండి. నాకు అప్పుడే మనిషి శాంతి విశ్రాంతి. మహారాజా, మీకు ఆగ్రహం వస్తే ప్రజల అనుగ్రహం లేకుండా అయిపోతారు మహారాజా. మీరు శాంతించును, మీరు వెళ్ళి మందిరంలో విశ్రాంతి తీసుకును. ఆ పని మేము చేసి పెడతాము మహారాజా. ప్రభు, ఈ సామ్రాజ్యానికి రాజుగా రారాజుగా మన రాజు ఏ రాజు ఉండగా వేరే రాజట, యూదులు రాజట బెత్లెహేములో జన్మించట. మనము వెంటనే వెళ్ళి ఆ రాజుని సంహరించి వచ్చేదాము. ప్రయాణానికి సిద్ధము కాండి. సిద్ధం ప్రభు. ఎవరయ్యా మీరు? అయ్యా, మేము ఖగోళ శాస్త్ర పండితులం. ఆ తూర్పు దిక్కున నక్షత్రం చూసి ఆ రాజు దర్శనం కోసం మేము వచ్చితమయ్యా. ఆ రాజు చూపినచో మేము దర్శించి మేము వెళ్ళేదేము. చూడండి అయ్యా, చూడండి. ఆ బాలరాజునికి బంగారం సమర్పించదను. ఆ యాజకోత్తమునికి నేను సాంబ్రాన్ని అర్పింతును. ఆ బాలచంద్రునికి నేను గోళం అర్పించు.
ఇంత ఘనంగా యేసయ్యని ఈ విధంగా జన్మించాడు అని కళ్ళకి కట్టినట్టు చూపించడం మీకు ఎలా ఉందండి? ఇదే మొదటిసారి అండి. ఇలాగా ఎప్పుడు ఏ జంతువులు కూడా తీసుకొచ్చి ఎక్కడ కూడా నేను కూడా ఆర్టిస్ట్ని ఇలాగా నా లైఫ్లో కూడా నేను ఎక్కడ చూడలేదండి. ఇలాంటి ప్రోగ్రాం కూడా చాలా బాగుంది. ఇది మీ మందిరంలో జరగడం నిజంగా దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావిస్తున్నారు. గొప్ప ధన్యత అండి మాకు ఇది. మా మీరందరూ ఈ కార్యక్రమం చూసి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? సంతోషంగా ఉందా లేదా? సంతోషంగా ఉందా? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక్కసారి హల్లెలూయా. ఒక్కసారి హల్లెలూయా. ఒక్కసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ మందిరంలో జరగడం మీకు చాలా నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావిస్తున్నారా? ఓకే, ఒక్కసారి మనందరం హ్యాపీ క్రిస్మస్ చెప్తాం. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మా మీరు పాట పాడతారా? పోయినా నీ కృపయ నన్ను లేవదీసెను, నా బలము నన్ను విడచిపోయినా నీ కృపయ నన్ను లేవదీసెను. హల్లెలూయ పాటలు పాడెదను నిన్నే. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సంఘస్థులే కాకుండా ఇతర సంఘస్థులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా బ్రదర్ ఆనంద్ గారికి సువార్త శ్రవంతి టీవీ తరపున వచ్చి వారే ఫోన్ చేసి మన మందిరంలో ఈ కార్యక్రమం చేస్తాం సార్ అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఆయనే నడిపించి ప్లాన్ చేసి ఈ యొక్క సియోను ప్రార్థనా మందిరాన్ని దేశమంతటా పరిచయం చేయుటకు ఆయనే కారకుడుగా అయినాడు. కాబట్టి ఆయన దేవుడు దీవించి ఆస్వాదించుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపామెడానికి స్తోత్రాలు. నిన్న రాత్రి ఈరోజు కాచు కాపాడి ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ క్రిస్మస్ వేడుకలని అద్భుతంగా ఆశ్చర్యకరంగా జరిగించినందుకు నీకు స్తోత్రాలు. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వాదంతో నింపమని, చేరువున్న ప్రతి బిడ్డ మీద నీ కనుదృష్టి ఉంచమని ఇప్పుడే నా ప్రభు మీరు ఈరోజు దిగివచ్చి అద్భుతం జరిగించారు నాయన. కని విని వెరిగిన విధంగా ఎక్కడా ఈ విధంగా జరగలేదని, ఇదే ప్రథమని అందరూ చెప్పుకునే విధంగా నిజంగా ఈ సియోన్ని నాయన మీరు ప్రపంచంలో జీవించే సంఘంగా చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇప్పుడు వరకు మీరే అధ్యక్షత వహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట వేడుకున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెనలు ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డకి, సంఘస్థులకి, వచ్చిన బంధువులకి, స్నేహితులకి, అన్ని సంఘస్థులకి సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. 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 మా ఫోన్ నంబర్లు 86889355, 86882995, 9700007756.